ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబుల్ ఇంటెలిజెన్స్ ఆఫ్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాశుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత, ఏ దేవతల్ని పూజించాలి, ఎటువంటి దేవతాస్తుతులు పఠించాలి, 12 రాశుల వారు ముఖ్యంగా చేపట్టవలసినటువంటి కార్యక్రమాల గురించి కూడా పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ జైనామ సంవత్సరం ఆషాఢ మాసం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు. ఈ రోజు ఆషాఢ శుద్ధ దశమి. అన్ని ప్రయత్నాలకి కూడా పనికి వస్తుంది. సామాన్య కార్యక్రమాలకి శుభప్రదం. ఇక ఈరోజు వారం హిందూ వారం లేదా సోమవారం. ఈరోజు చేసేటువంటి మహాలక్ష్మి యొక్క వ్రతం ఐశ్వర్యాన్ని కలిగిస్తుంది, లక్ష్మి యొక్క అనుగ్రహాన్ని కలిగిస్తుంది. తద్వారా ఈతి బాధలు తొలగిపోతాయి. ఇక ఈరోజు నక్షత్రం స్వాతి నక్షత్రం. ఈ స్వాతి నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి ఏ పాదంలో పుట్టినప్పటికీ కూడా దోషం లేదు, శుభప్రదమైనది. అలాగే ఈరోజు స్వాతి నక్షత్రంలో పుట్టేటువంటి వారికి రాహు యొక్క మహాదశతోటి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం రాహు యొక్క స్థితి తులాక్షేత్ర స్థితి, ఉచ్చస్థుడైనటువంటి శని యొక్క యుతి ఉంది. అలాగే పాపార్గలి శని కుజుల మధ్య రాహు యొక్క స్థితి కూడా ఉంది. కాబట్టి ఈ దోష నివృత్తికి మినుముల దానం, అలాగే దుర్గా సప్తశతి బాగా పనికి వస్తాయి. ఇక ఈరోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. ఆర్థిక పరమైనటువంటి అంశాలు కూడా బాగానే కలిసి వస్తాయి. రాజకీయపరమైనటువంటి అంశాల్లో మెరుగైనటువంటి మార్పులు ఆనందాన్ని కలిగిస్తాయి. ధైర్యంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ, వ్యాపారీత్యా చేపట్టగలుగుతారు. ధైర్యంతో కూడినటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో కూడా ప్రాధాన్యత పెరుగుతుంది. నూతన అంశాలు గృహంలో ఆనందాన్ని కలిగిస్తాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాలని సజావుగా పూర్తి చేయగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది, ఆహ్లాద పరిస్థితుల్ని ఆహ్వానిస్తుంది. అనుకూల దైవం దక్షిణామూర్తి. ఈ రోజు ఈ రాశి వారు దక్షిణామూర్తి స్వామిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా వివేకవంతమైనటువంటి నిర్ణయాలు, తద్వారా విజయాలు సిద్ధిస్తాయి. దక్షిణామూర్తి యొక్క అష్టోత్తర పఠనం ఈరోజు మీకు మానసిక బలాన్ని చేకూరుస్తుంది. నూతన వ్యాపార ఒప్పందాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే శత్రువులు విజృంభిస్తారు. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆటంకాలను చవిచూస్తారు. గృహ విషయాల్లో ఆశించినటువంటి ప్రయోజనాల్ని వెంటనే పొందలేకపోతారు. ఖర్చులు బాగా పెరుగుతాయి. అనిశ్చిత పరిస్థితులు వ్యాపారీత్యా ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. విద్యాపరమైనటువంటి వ్యవహారాలు సామాన్యం. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు, తద్వారా విజయాలు ఆహ్వానించగలుగుతారు. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈ రోజు ఈ రాశివారు ఆంజనేయ స్వామిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా ఉత్తమ ప్రయోజనాలు సాధించగలుగుతారు. గ్రహ ప్రతికూలత దూరం అవుతుంది. ఆంజనేయ స్వామికి చేసేటువంటి తమలపాకు పూజలు, ఆధ్యాత్మిక పూజలు ఈ రోజు మీకు మనోధైర్యాన్ని పెంచి విజయాల్ని ఆహ్వానిస్తుంది. ప్రతికూల పరిస్థితులను తొలగిస్తుంది. కోర్టు సంబంధిత వ్యవహారాలు, సంభాషణలు, లావాదేవీలు ఈ రోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈ రోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. ఆరోగ్యంలో ప్రతికూలత ఏర్పడుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలపై పట్టు బిగించగలుగుతారు. ఆర్థికపరమైనటువంటి అంశాలు బాగానే కలిసి వస్తాయి. కుటుంబ పరిస్థితుల్లో మెరుగైనటువంటి మార్పులు ఆనందాన్ని కలిగిస్తాయి. వ్యాపార భాగస్వాములతో మైత్రి కొనసాగుతుంది. నూతన పెట్టుబడులు ఆహ్వానించగలుగుతారు. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ ఉద్యోగపరంగా నిర్వహించగలుగుతారు. కీర్తి ప్రతిష్టలు ఇనుమడింపచేసేటువంటి కార్యక్రమ నిర్వహణలో కూడా ఆనందాన్ని పెంపొందింపచేసుకోగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. శుభవార్తల్ని ఆహ్వానిస్తుంది. అనుకూల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. ఈ రోజు ఈ రాశివారు శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించి నమస్కరించి పూజించడం శ్రేయస్కరం. శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క సుప్రభాత పఠనం ఆనందాన్ని కలిగిస్తుంది. కార్యక్రమాల్లో కార్యసిద్ధిని కలిగిస్తుంది. విద్యా ప్రయత్నాలు ఈ రోజు మీకు అనుకూలిస్తాయి, లాభిస్తాయి. ఈ రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే వాహన విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. ప్రయాణాల విషయంలో కూడా చేపట్టేటువంటి కార్యక్రమాలపై పట్టు బిగించలేకపోతారు. ఆరోగ్య విషయంలో ప్రతికూలత కొనసాగుతుంది. అధిక ఖర్చులు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. మిత్రులు శత్రువులు అవుతారు. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో అనిశ్చితి పెరుగుతుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. ఆరోగ్య క్రమశిక్షణ లోపిస్తుంది. ఆర్థిక క్రమశిక్షణ కూడా. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఈ రోజు ఈ రాశివారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా మనోధైర్యం పెరుగుతుంది. తద్వారా ప్రతికూల పరిస్థితులను ధైర్యంతో ఎదుర్కోగలుగుతారు.
ప్రశాంతత ఆహ్వానించగలుగుతారు. వాహన విక్రయాలు వంటివి ఈరోజు మీకు అనుకూలిస్తాయి. ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే మానసిక ఉల్లాసం కలిగి ఉంటారు. ధైర్యంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. సంభాషణల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. మిత్రులు శత్రువులయ్యేటువంటి సంఘటనలు లేకపోలేదు. కార్యక్రమ నిర్వహణలో లోపాలు ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. వ్యాపార ప్రతిబంధకాలను ఎదుర్కోగలుగుతారు. ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో అనిశ్చితి కొనసాగుతుంది. అయినప్పటికీ సక్రమ నిర్వహణకే చేసేటువంటి ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి. గృహ విషయాలు అనుకూలిస్తాయి. వాహన కొనుగోలు వంటివి ఆనందాన్ని కలిగిస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి తోడ్పడుతుంది. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. ఈరోజు ఈ రాశివారు శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని దర్శించి నమస్కరించి పూజించడం శ్రేయస్కరం. బిల్వపత్రితో కూడినటువంటి ఆధ్యాత్మిక పూజలు ఈరోజు మీకు అనిశ్చితిని తొలగిస్తుంది. ఐశ్వర్యాన్ని కలిగిస్తుంది. సాహస నిర్ణయాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థిక వ్యవహారాల్లో చిరు సమస్యలు తలెత్తుతాయి. పిల్లల ద్వారా ఆనందం లభిస్తుంది. కుటుంబ పరిస్థితుల్లో అనువైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి. క్లిష్ట సమస్యలకు పరిష్కారాలు కనుక్కోగలుగుతారు. వ్యాపార ప్రణాళికల్ని చక్కగా రూపొందించగలుగుతారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఇతరుల మెప్పు పొందగలుగుతారు. ప్రతిభకు ప్రాధాన్యతనిస్తారు. ఆరోగ్య విషయంలో కూడా మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 6. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. సాహసోపేతమైనటువంటి నిర్ణయాల ద్వారా విజయాన్ని దగ్గర చేస్తుంది. అనుకూల దైవం మహాకాళి. ఈరోజు ఈ రాశివారు మహాకాళి అమ్మవారిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా ఉత్తమ విజయాలు సిద్ధిస్తాయి. ముఖ్యంగా చంద్ర, రాహు, శనుల ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేసి ప్రమాదాలని దూరం చేస్తుంది. ఆర్థిక లావాదేవీలు, సంభాషణలు ఈరోజు మీకు ఉపకరిస్తాయి. ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే మానసికంగా గందరగోళ పరిస్థితులు కొనసాగుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో శ్రద్ధ తగ్గుతుంది. వ్యాపార ప్రతిబంధకాలు ప్రబలమవుతాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. క్రమశిక్షణ తప్పనిసరి. వృత్తిలో అభివృద్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో కూడా ఆటంకాలని చవిచూస్తారు. ఆరోగ్య విషయంలో ప్రతికూలత కొనసాగుతుంది. ఖర్చులు ఉక్కిరిబిక్కిరి చేసేటువంటి సంఘటనలు లేకపోలేదు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొనేటువంటి శక్తిని కలిగిస్తుంది. అనుకూల దైవం మహాగణపతి. ఈరోజు ఈ రాశి వారు మహాగణపతిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా విఘ్నాలు దూరం అవుతాయి. ఆశించినటువంటి ప్రయోజనాలు ఆలస్యంగానైనా పొందగలుగుతారు. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే ఆరోగ్య విషయంలో ప్రతికూలత కొనసాగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలపై శ్రద్ధ పెరుగుతుంది. వ్యాపార ప్రతిబంధకాలను ఎదుర్కోగలుగుతారు. పెట్టుబడుల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు సాధించగలుగుతారు. ప్రయాణాలు ప్రయోజనాలను కలిగిస్తాయి. వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆర్థిక సహాయ సహకారాలు పొందగలుగుతారు. స్నేహితుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. భాగస్వాములతో మైత్రి కొనసాగుతుంది. నూతన కార్యక్రమాలకి శ్రీకారం చుట్టగలుగుతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ఆరోగ్య రక్షణకి తోడవుతుంది. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈరోజు ఈ రాశివారు శివాలయాన్ని దర్శించి ఈశ్వరుడికి అభిషేకాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఏలినాటి శని ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కోగలుగుతారు. విదేశీ ఒప్పందాలు, ప్రయాణాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్టయితే బలమైనటువంటి మిత్రుల ద్వారా ప్రయోజనాలు సాధించగలుగుతారు. మానసిక భీతి పెరుగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలపై అవగాహన తగ్గుతుంది. నిర్వహణలో లోపాలు ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. వ్యాపార ప్రతిబంధకాలను ఎదుర్కోగలుగుతారు. కుటుంబ పరిస్థితుల్లో ఆనందకర సంఘటనలు మాత్రం కొనసాగుతాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత ప్రయత్నాల్లో ఆటంకాలని చవిచూసినప్పటికీ అంతిమ విజయాలు సాధించగలుగుతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ప్రశాంత పరిస్థితుల్ని ఆహ్వానిస్తుంది. అనుకూల దైవం దక్షిణామూర్తి. ఈరోజు ఈ రాశివారు దక్షిణామూర్తి స్వామిని దర్శించి నమస్కరించి పూజించడం శ్రేయస్కరం. దక్షిణామూర్తి యొక్క అష్టోత్తర పఠనం, ఆధ్యాత్మిక పూజలు ఈరోజు మీకు తెలివైనటువంటి నిర్ణయాల్ని కలిగిస్తుంది. ఆలోచన దోషాల్ని పోగొడుతుంది. గృహ సంబంధిత కార్యాలు, కార్యక్రమాలు ఈరోజు మీకు సంతృప్తిని కలిగిస్తాయి. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. ఆశించినటువంటి ప్రయోజనాలు వృత్తిరీత్యా చేకూరుతాయి. ఆర్థిక బలం చేకూరుతుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో నైపుణ్యాన్ని ప్రదర్శించగలుగుతారు. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపచేసుకునేటువంటి కార్యక్రమ నిర్వహణ ద్వారా విజయాలు సాధించగలుగుతారు.
పిల్లల ద్వారా ఆనందం లభిస్తుంది. నూతన కార్యక్రమాలు గృహరీత్యా చేపట్టగలుగుతారు. నూతన వస్తు కొనుగోలు వంటివి కూడా ఆనందాన్ని కలిగిస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి తోడవుతుంది. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. ఈరోజు ఈ రాశివారు శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని దర్శించి నమస్కరించి పూజించడం శ్రేయస్కరం. మహాలక్ష్మి యొక్క అష్టోత్తర పఠనం ఈరోజు మీకు ఆర్థిక వ్యవహారాల్లో విజయాన్ని తెచ్చిపెడుతుంది. శుభ సంఘటనల్ని కలిగిస్తుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి, ఆనందాన్ని కలిగిస్తాయి. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే వ్యాపార ప్రయోజనాలకే చేపట్టేటువంటి ప్రయత్నాలు బాగానే కలిసి వస్తాయి. కుటుంబ సఖ్యతలో ఏర్పడినటువంటి విభేదాలని సవరించుకునేటువంటి అవకాశాలు కూడా దగ్గరవుతాయి. భాగస్వాములతో ఏర్పడినటువంటి విభేదాలు దూరం చేసుకోవడానికి చేసేటువంటి ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో మొదట ప్రతికూలత, తర్వాత అనుకూలత ఏర్పడుతుంది. కార్యక్రమ నిర్వహణలో లోపాలు వెలుగులోకి వస్తాయి. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. అనుకూల దైవం మహాకాళి. ఈరోజు ఈ రాశి వారు మహాకాళి అమ్మవారిని దర్శించి నమస్కరించి పూజించడం శ్రేయస్కరం. మహాకాళి అమ్మవారికి చేసేటువంటి కుంకుమాది అర్చనలు ఉత్తమ ఫలితాన్ని కలిగిస్తుంది. గ్రహ ప్రతికూలతని దూరం చేస్తుంది. స్థిరాస్తి విక్రయాలు ఈరోజు మీకు అనుకూలిస్తాయి. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే సంతోష వార్తలు వింటారు. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో విజయాలు వేగవంతంగా దగ్గరవుతాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో అనువైనటువంటి మార్పులు ఆనందాన్ని కలిగిస్తాయి. స్వతంత్ర నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ఆనందకర పరిస్థితులు కుటుంబ రీత్యా ఏర్పడతాయి. వినోదాల్లో పాల్గొంటారు. శారీరక శ్రమ తగ్గుతుంది. ఆశించినటువంటి ప్రయోజనాలు ఉద్యోగ రీత్యా కూడా పొందగలుగుతారు. నూతన ప్రణాళికల ద్వారా ఆనందకర సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈరోజు ఈ రాశి వారు శివాలయాన్ని దర్శించి ఈశ్వరుడికి అభిషేకాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఉత్తమ ప్రయోజనాలు పొందగలుగుతారు. బిలోపత్రితో కూడినటువంటి పూజలు, ఈశ్వర స్తుతి ఈరోజు మీకు మేలును కలిగిస్తుంది. ముఖ్యంగా అష్టమ చంద్రుడి ద్వారా, రాహు ద్వారా, శని ద్వారా ఏర్పడేటువంటి విపరీత ప్రమాదాలని దూరం చేస్తుంది. రుణ ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఇప్పుడు ఆరోగ్యం, ఆయుర్వేద అంశంలో ఆయుర్వేద వైద్య విశేషాలు తెలుసుకుంటారు. నమస్కారం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలో ఆరోగ్యం ఆయుర్వేదం శీర్షికన ఛాతీ కండరాలు పట్టేసే సమస్యకి ఆయుర్వేదంలో ఉన్న పరిష్కారాల గురించి తెలుసుకుందాం. మనకి ఛాతీలో ఉండేటువంటి కండరాలు భుజాలు కదలడానికి, చేతులు కదలడానికి, అంటే బాడీ కూడా ముందుకి వెనక్కి జరగడానికి వాటికి బాగా సహాయపడుతూ ఉంటాయి. అయితే ఇవన్నీ కూడా చాలా విశాలంగా పెద్దగా ఉండేటువంటి కండరాలు. ఈ కండరాలు ఒక్కొక్కసారి పట్టేసినట్టు అయిపోతూ ఉంటాయి. అలా అవ్వడానికి ఏంటంటే శక్తికి మించినటువంటి బరువులు ఎత్తడం కానీ, లేకపోతే మామూలుగా కదలికలు అవి ఉన్నప్పుడు అంటే ఉండకూడనటువంటి విధంగా స్ట్రెచ్ అయిపోయినప్పుడు కానీ, లేకపోతే జారి పడిపోయినప్పుడు కానీ, అంటే కొంచెం మన శక్తికి మించినటువంటి ఏమైనా పనులు చేసినప్పుడు కానీ ఈ కండరాలు పట్టేస్తూ ఉంటాయి. అలాగే ఒక్కొక్కసారి ఏంటంటే ఛాతీ లోపల అంటే గుండెకి సంబంధించినటువంటి కానీ, లేకపోతే ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి అనారోగ్యాలు కానీ ఉన్నప్పుడు కూడా ఛాతీలో కండరాలు పట్టినట్టుగా అనిపిస్తూ ఉంటాయి. ఇలాగ కండరాలు పట్టేసినప్పుడు ఏంటంటే ఆ కండరాలకి విశ్రాంతినివ్వాలి. అలాగే ఆ కండరాల నొప్పి తగ్గించుకోవడానికంటే ఆ పట్టేసినటువంటి వాటిని తగ్గించి రిలాక్స్ అయ్యేటట్టుగా చేయడానికి ఒక మంచి తైలాన్ని తయారు చేసుకోవచ్చు. ఈ తైలం తయారు చేసుకోవడానికి మనకి వంటింట్లో ఉండేటువంటి వాము బాగా ఉపయోగపడుతుంది. వామును ఏం చేయాలంటే ముందుగా మూకుట్లో వేసి బాగా వేయించాలి. అంటే సుమారుగా ఒక 250 గ్రాముల పరిమాణంలో వామును తీసుకుని దాన్ని బాగా వేయించేసి కొంచెం నల్ల రంగు వచ్చేలాగా వేయించుకుని, ఆ వేయించిన తర్వాత దాంట్లో సుమారుగా 2 లీటర్ల పరిమాణంలో నీటిని పొయ్యాలి. 2 లీటర్ల నీటిని కూడా పోసి పొయ్యి మీద పెట్టి సన్నటి మంట మీద 4వ వంతు మిగిలేలాగా, అంటే 500 మిల్లీలీటర్ల కషాయం, వాము కషాయం తయారయ్యేలాగా దాన్ని బాగా కాచుకోవాలి. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. హరి ఓం. అయితే నేను మీతో 2 విషయాలు ప్రస్తావించాలి. ఒక విషయం ప్రారంభం చేశాను. మనసు అలా నిలబెట్టలేకపోతే ఎవరికి చెప్పాలి? మనసు నిలబెట్టలేకపోతున్నాను ఈశ్వరా, నా మనసు కదిలిపోతోందని ఎవరితో చెప్పాలంటే ఇచ్చిన ఈశ్వరుడికే చెప్పాలి. అదే శరణాగతి. శరణాగతి అన్న మాటకు అర్థం ఏమిటంటే
త్రికరణ శుద్ధిగా భగవంతుడితో చెప్పుకోవాలి. ఈశ్వర, నా మనసు నీ పాదముల యందు ఉండట్లేదు. సాధన చేశాక అసలు ఏ సాధన చేయకుండా వెళ్ళి అక్కడ కూర్చుని చెప్పేసి టీవీ చూస్తూ కూర్చుంటానంటే ఎలా ఉంటుంది మనసు? నువ్వు ప్రయత్నం చేసి నిలబడకపోతే అప్పుడు చెప్పాలి. ఈశ్వర, ఇది నిలబట్టలేదు, దూర్జటి వెళ్ళి చెప్పుకున్నాడు కాళహస్తీశ్వరుడితోటి. రోషీరోయదు కామినీ జనుల తారుణ్యోరు సౌఖ్యంబులన్ వాసీబాయద పుత్ర మిత్రధన సంపద్భ్రాంతి వాంఛాలతల్ కోశీకోయదు నామనంబకట నీకున్ ప్రీతిగా సత్క్రియలు చేసి చేయదు దీని తుళ్ళన చవే శ్రీకాళహస్తీశ్వర అన్నాడు. ఈశ్వర, ఏమి సుఖం ఇది అంటుంది ఇవాళ. కానీ 2 రోజులు వైరాగ్యం, తర్వాత మళ్ళీ ప్రీతి అంకురిస్తోంది. రోషీరోయదు కామినీ జనుల తారుణ్యోరు సౌఖ్యంబులన్ బాసీబాయదు పుత్రమిత్రధన సంపద్భ్రాంతి వాంఛాలతల్ కోశీకోయదు. ఏం బిడ్డల్లేవయా అంటుంది ఇవాళ. రేపు మళ్ళీ కొడుకు కోసం తాపత్రయం. ఏమిది ఉద్యోగం ఏమిటి, ఎన్నాళ్ళు రా, ఇంకా పిల్లలు ఇద్దరు శుభ్రంగా వృద్ధిలోకి వచ్చేసారు, ఇంకా ఏమిటి ఈ తాపత్రయం? ఎప్పుడు చదువుతా మహాభారతం 18 పర్వాలు, ఎప్పుడు చదువుతా రామాయణం? ఓ 2 వారాల్లో రామాయణం అంతా అదే పనిగా దీక్షగా ఎప్పుడు చదువుతాను? ఇంకా ఎప్పుడో 60 ఏళ్ళు వచ్చే వరకు రిటైర్ అవ్వకుండా అందులోనే కూర్చుని అవసరాలన్నీ తీరిపోయినా కూడా తర్వాత కూడా ఇంకా ఎవడన్నా ఇస్తాడా అని వాడి వెంట తిరుగుతూ ఎన్నాళ్ళు రా ఇది? చాలు, అవసరాలు తీరిపోయాయిగా. ఒంటి పూట భోజనం, ఓ పూట పలహారం, భూషయనం చాలు, మనకి వదిలిపెట్టేద్దాం అంటుంది. ఏమిటి అలా ఏమందు? ఇన్ని ఉపన్యాసాలు చెప్పి నేనే ఇంకా పదవీ విరమణ పొందలేదుగా అలా అయితే. కాబట్టి రోషీరోయదు కామినీ జనుల తారుణ్యోరు సౌఖ్యంబలన్ బాసీబాయదు పుత్రమిత్రధన సంపద్భ్రాంతి వాంఛాలతల్ కోశీకోయదు నామనంబకట నీకున్ ప్రీతిగా సత్క్రియలు చేసి చేయదు. ఒకరోజు పూజ చేస్తుంటే అబ్బా ఎంత సంతోషంగా చేస్తుందో దాని సాధ్యం కూలిపోను. 2వ రోజు ఇలా చూస్తూనే ఉంటుంది, ఏమిటో గుర్తు తెచ్చుకుంటుంది, ఎక్కడికో వెళ్ళిపోవాలి, ఎవరో వచ్చేస్తారు, ఏమిటో తాపత్రయం. దానికి తగ్గట్టు లోకం కూడా అలాగే ఉంటుంది. ఎవడైనా భగవత్ సంబంధం ఇంత ఉంది అంటే వాడి ఇంటికి వచ్చేస్తానని అడిగేవాళ్ళు ఎంతమంది ఉంటారు? పోని వాడి ప్రారంధం ఏదో చదువుకుంటాడు, ఏదో పూజ చేసుకుంటాడు, ఎందుకు లేరా వాడి ఇంటికి వదిలేస్తారా? అందరూ వాడింటికే పెడతానని అడుగుతారు. వాడికో చదువుకోవడానికి ఉండదు, వాడికో పూజ చేసుకోవడానికి ఉండదు. ఇన్ని ప్రతిబంధకాలు దాటవలసి ఉంటుంది. కాలం ఆగుతుందా మన కోసం? పోతూ ఉంటుంది. కాబట్టి ఈశ్వర ఇవాళ ప్రీతిగా పూజ చేసింది, రేపు పూజ చేయదు. ఎలా? ఇది ఎవరికి చెప్పాడు? పక్కింటి ఆయనకి చెప్పలేదు, కాళహస్తీశ్వరుడికి చెప్పాడు. నీకున్ ప్రీతిగా సత్క్రియలు చేసి చేయదు దీని త్రుళ్ళణచవే శ్రీకాళహస్తీశ్వర, దీని త్రుళ్ళణుచు అన్నాడు. ఇప్పుడు ఈశ్వరుడు జోక్యం చేసుకుంటాడు. అది శరణాగతి అంటారు. నేను నా బలహీనత చెప్పేశాను అనుకోండి ఈశ్వరుడితోటి, ఈశ్వర నా మనసు నిలబట్టలేదు, అది ఇదిగో ఫలానా చోట తిరుగుతోంది. కనీసం ఆయన దగ్గర కూడా, ఇప్పుడు వైద్యుడి దగ్గరికి వెళ్ళాం, వైద్యుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత దాపరిక ఉంటే ఎలాగండి? నీకు ఏ అనారోగ్యం వచ్చిందో చెప్పాలి వైద్యుడికి, ఆయన దగ్గరికి వెళ్ళి సిగ్గుపడితే కుదరదు. అలా పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళి నీ జీవుడికి సంబంధించిన సమస్య ఆయనకి చెప్పకపోతే ఎలా? ఈశ్వర ఇదిగో డబ్బు మీద వ్యామోహం వదలటం లేదు, పిల్లల మీద వ్యామోహం వదలటం లేదు, ఈశ్వర నిజం చెప్తున్నాను, ఇదిగో నాకు ఈ బలహీనతలు ఉన్నాయి, ఈ బలహీనత మీదకు పోతోంది మనసు, ఈశ్వర ఎలా నిలబడుతుంది? ఎప్పటికి రక్షిస్తావు? ఈశ్వర నా మనసుకి ఈ బలహీనతలు పోగొట్టి నీ పాదముల యందు నిలబడేటట్టు చెయ్యవయ్యా అని నిజంగా వెళ్ళి ఎవడు ఆయనతో చెప్పుకున్నాడో వాడు శరణాగతి చేసినవాడు, వాడు మొట్టమొదటి వరుసలో పైకెక్కేస్తాడు. నేను తరచుగా చెప్తుంటాను ఒక ఉపమానం, అలా ఎలా కుదురుతుంది అన్నదానికి. మహారాజు యుద్ధం చేస్తున్నాడు, చుట్టూ చతురంగ బలాలు ఉన్నాయి. యుద్ధం చేస్తూ పెద్ద భద్రగజం మీద కూర్చునున్నాడు. ఇలా చూశాడో సైనికుడు కనబడ్డాడు. వాడి వంక తిరిగి, విరాయి రాత్రి 9 గంటలకు ఇవాళ నేను శిబిరంలో విశ్రాంతి తీసుకుంటుండగా వచ్చి కలు అన్నాడు. వాడన్నాడు, నేను సామాన్య సైనికుడిని, రాత్రి యుద్ధం అయిపోయి మీరు శిబిరంలో ఉండగా మరునాడు చెయ్యవలసినటువంటి యుద్ధానికి సంబంధించినటువంటి వ్యూహరచనలో మీకు సహకారం చేయడానికి మంత్రులు, దండనాథులు, సామంతులు, పెద్ద పెద్ద సైన్యాధిపతులు అందరూ వస్తారు, నన్నెవరు పంపిస్తారు లోపలికి అన్నాడు. ఇదిగో ఈ ఉంగరం పట్టుకో అని తీసి ఇలా విసిరాడు. నువ్వు రావక్కర్లేదు, నా దగ్గరికి వస్తానని అడక్కు, ఈ ఉంగరం పట్టుకుని నా శిబిరం దగ్గర అటు ఇటు తిరుగుతుండు, వాళ్లే తీసుకొస్తారు. చూశాడు ఇలా, అది రాజుగారి ఉంగరం కాదు, శత్రురాజుగారి ఉంగరం. అయ్య బాబో ఇది మీ ఉంగరం కాదన్నాడు. అలా పెట్టుకో అన్నాడు. జేబులో పడేసుకున్నాడు. రాత్రి 9 అయింది, వెళ్ళాడు రాజుగారి శిబిరం దగ్గర అటు ఇటు తిరుగుతున్నాడు. సైన్యాధిపతి వచ్చాడు, నీకేం పనిరా ఇక్కడ అని అడిగాడు. ఏమీ చెప్పొద్దన్నాడు కదా రాజు, ఏమీ చెప్పలేదు.
వీడు రాత్రి ఎందుకు రాజుగారి శిబిరం దగ్గర తిరుగుతున్నాడు, ఇలా ఏం మాట్లాడటం, వీడి జేబులు వెతకండి అన్నాడు. శత్రురాజు ఉంగరం బయటపడింది. అమ్మమ్మమ్మమ్మమ్మ, వీడిదో పెద్ద కుట్ర చేశాడు. వీడిని ముందు లోపలికి తీసుకెడితే నాకు పదోన్నతి వస్తుంది. ముందు రెక్కలు విరిచి కట్టి లోపలికి తీసుకెళ్తారు రాజుగారి దగ్గరికి. మహారాజా, వీడు శత్రురాజు ఉంగరం పట్టుకుని రాత్రి 9 గంటలకి మీ శిబిరం పక్కన తిరుగుతున్నాడు, పట్టుకున్నాం, మీరు బయటికి వెళ్ళండి, నేను చూస్తానన్నాడు. రాజే వచ్చి కట్లు విప్పి కూర్చోరా, నీతో మాట్లాడాలి. చూసావా, నా ఉంగరం ఉంటే చాలామంది ఉన్నారు వరసలో, శత్రురాజు ఉంగరం నీ దగ్గర ఉంది కాబట్టి ముందు వచ్చేసావు లోపలికన్నాడు. మనసు విషయముల యందు తిరుగుతున్నప్పుడు చాలా బాగుందండి, అలా ఉండడమే బాగుందండి, అలా ఉండడమే బాగుందండి అంటే ఎప్పటికీ ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళదు. నిజంగా అది శత్రుత్వం వహిస్తోంది మనసు, అలా తిరగడం మంచిది కాదు, భగవంతుడి యందు ఇది నిలబట్టలేదు, ఎంతకాలం ఉంటానో తెలియదు, నిత్యమా జీవితము నీటిపై బుగ్గ, పాడైపోతోంది జన్మ, కాబట్టి నేను ఈశ్వరుడికి చెప్పుకోవాలనుకొని నువ్వు అది శత్రువై పాడు చేస్తోందని నువ్వు నిగ్రహించలేకపోతున్నావని ఈ విషయాన్ని ఈశ్వరుడికి చెప్తే దానికి శరణాగతి అని పేరు. ఇప్పుడు ఈశ్వరుడు జోక్యం చేసుకుని మనసుని మారుస్తాడు, మార్చి తన యందు మనసుండేటట్టుగా తాను అనుగ్రహిస్తాడు. అందుకే శరణాగతి తత్వం అంత గొప్పదై కూర్చుంది. జ్ఞాన మార్గంలో నయ్యితి 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 ఎక్కడికి వెడుతుందో శరణాగతి అక్కడికే వెడుతుంది. కాబట్టి ఇప్పుడు ఆ మనసు అనేటటువంటిది నిలబడకపోతే ఇన్ని ప్రమాదాలు వచ్చి చేరిపోతాయి అక్కడ. అందుకే శంకరాచార్యుల వారు శివానందలహరి చేస్తూ ఈ మనసు గురించి ఒక పరమాద్భుతమైన శ్లోకం ఇచ్చారు. శరణాగతి అంటే ఆయన ఏదో నా మనసు మాట వింటలేదయా అలా చెప్పలేదు, చాలా చమత్కారంగా చెప్పారు. ఏదో తన దగ్గర చాలా గొప్ప వస్తువు ఒకటి ఉందని, అది పరమశివుడికి కావలసిందని, పోన్లే నువ్వు తీసుకో అని చాలా గడుసుగా చెప్పాడంటారు చూసారా, అంత గడసరితనంతో చెప్పారు ఆయన. ఏదో వెనకటికి నేను షేరు శనగపప్పు పట్టుకొస్తాను వేయించింది, నువ్వు షేరు ఊకట్రా, ఇద్దరం కలుపుకుని పంచుకుని సగం సగం ఊదుకు తిందాం అన్నట్టు. వీడు ఊక తేకపోతే ఏంటి, కలపకపోతే ఏంటి, అదో గడసరితనం, వీడు ఏదో తెచ్చినట్టు అంత గడిసరితనంగా మాట్లాడారు శంకరాచార్యులు వారు. ఆయన అన్నారు, కళ్యాణినం సరసచిత్ర గతిం సవేగం సర్వేంగితజ్ఞమనఘం ధ్రువలక్షణాఢ్యం చేతస్తురంగమదిరుహ్య చరస్వరారే నేత సమస్త లోకాం వృషభాధిరూఢా అన్నారు. ఈశ్వర వృషభాధిరూఢ ఆయన పిలిస్తే అంత గొప్పగా ఉంటుంది. ఓ ఎద్దునిక్కి తిరిగేవాడా అని పిలిచారు. ఎద్దునిక్కి తిరిగేవాడా అంటే ఎప్పటిదా ఎద్దు, ఏమో చాలా పెద్దదైపోయింది కదూ. నువ్వు చూస్తే నేత సమస్త జగతాం, అన్ని లోకాలకి నేతవి, నాయకుడివి, కాబట్టి అన్ని చోట్లకి వెళ్ళాలా వద్దా నువ్వు. నీ వాహనం చూస్తే మహాముసలిదైపోయినటువంటి ఎద్దు, పాపం ఇది ఏం తీసుకెడుతుందయా, దాన్ని ఎందుకు అలా పీడించేస్తావు, పెద్దదైపోయింది వదిలేయచ్చుగా. మరి వదిలేస్తే మంచి వాహనం దొరకద్దా అంటావేమో శివ. ఓ మంచి గుర్రం ఒకటి నా దగ్గర ఉంది, కళ్యాణినం. ఆ గుర్రం కళ్యాణి జాతికి చెందిన గుర్రం. కళ్యాణి జాతికి చెందినటువంటి గుర్రం బహుభంగిమల నడుస్తుంది, మంచి లక్షణములు కలిగి ఉంటుంది. దాని మీద ఎవరు అధిరోహిస్తాడో వాణ్ణి సర్వకాలముల యందు రక్షించి శుభాలిస్తుంది. అటువంటి జాతి గుర్రాన్ని కళ్యాణి గుర్రం అంటారు. కాబట్టి కళ్యాణినం సరసచిత్రగతిం, గుర్రం ఏదో మామూలుగా దౌడు తీసి వెళ్ళిపోవడం ఒకటే కాదు, అది సర్వేంగితజ్ఞమనఘం అంటారు. ఇతరుల యొక్క అభిప్రాయాన్ని తెలుసుకోగలిగినదై ఉండాలి. ఉన్నాయి గుర్రాలు అటువంటివి. ఒక్కొక్క గుర్రం మహారాజు దాని మీద కూర్చుని యుద్ధానికి వెడితే స్పృహ తప్పిపోయినటువంటి రాజుని శత్రువులకి దొరకకుండా కోటలోకి తీసుకొచ్చిన గుర్రాలు ఉన్నాయి. ఒకప్పుడు రాణా ప్రతాప్ సింగ్ చేతక్కని గుర్రం ఎక్కి తిరుగుతూ ఉండేవాడు. శత్రువుల చేతిలో కత్తి దెబ్బ తిని స్పృహ తప్పి గుర్రం మీద పడిపోతే అది రకరకాల విన్యాసాలు చేసి పైన ఉన్నటువంటి స్పృహ తప్పిపోయిన రాజు కింద పడకుండా కాపాడుకుంటూ వీపు కదుపుతూ శత్రువులకి చిక్కకుండా దూకుతూ పరిగెత్తుకుంటూ కోటలోకి తెచ్చి రాణా ప్రతాప్ సింగ్ని కాపాడింది. ఆ చేతక్కన్న పేరుని బజాజ్ స్కూటర్ కంపెనీ వాడుకుంది కూడా స్కూటర్కి. కాబట్టి కళ్యాణినం, నా దగ్గర ఓ మంచి గుర్రం ఉంది వెనక్కి రండి. కళ్యాణినం సరసచిత్ర గతిం, అది బహుభంగిమల తిరుగుతుంది, 2 కాళ్ళు ఎత్తుతుంది, దూకుతుంది, పరిగెడుతుంది, రౌతి ఎలా కోరుకున్నాడో అలా వెడుతుంది. సరసచిత్ర గతిం సవేగం, మంచి వేగంగా వెడుతుంది. దాని వేగం ఇంకా చెప్పడానికి సాధ్యం కాదు, అంత వేగంగా వెళ్ళిపోతుంది. సర్వేంగితజ్ఞ, అందరి యొక్క మనసుని తెలుసుకుంటుంది.
కన్నులకి మూసేసి ఇలా డొప్పలు కట్టేసినా అది అన్నీ తెలుసుకుంటుంది. సంవేంగితజ్ఞమనఘం, అది మంచి నిశ్చయాత్మకమైనటువంటి బుద్ధితో ఉంటుంది, నిర్దుష్టమైన బుద్ధితో ఉంటుంది. అనఘం ధ్రువలక్షణాఢ్యం, దానికి సుడులు అవి ఎలా ఉండాలో అలా ఉంటాయి, అంత మంచి గుర్రం. ధ్రువలక్షణాఢ్యం చేతస్తురంగమదిరుహ్య చరస్మరారే. స్మరారే అంటే స్మరణలు చేసేది మనస్సు. మనసిజ అని మన్మధుడికి పేరు. మన్మధుడిని చంపినవాడు పరమశివుడు. అందుకని స్మరారే, ఓ శివ నువ్వు ఈ గుర్రం ఎక్కి వెళ్ళు. ఏమిటా గుర్రం? చేతస్తురంగ, నా మనస్సన్న గుర్రం. ఈ మనసన్న గుర్రం ఉందే, ఇది అస్తమానం ఎటో పోతుంటుంది వేగంగా. అందువల్ల పూజ చేద్దామంటే అక్కడ ఉండదు, ఎక్కడికో పోతుంది. ఓ రామాయణం చదువుదామంటే ఇలా చదువుతుంటుంది, కళ్ళు చదివేస్తుంటే ఇది ఎక్కడికో పోతుంది. ప్రవచనం వినడానికి వస్తుంది, పాపం తప్పేం లేదు, ప్రవచనం విందామనే వస్తారు, కానీ ఎక్కడికో పోతుంది. కాబట్టి ఇది ఎంత వేగంగా వెళ్ళిపోతుందో అలాగని దీన్ని కానీ సరిగ్గా దిద్దుకోవడం వచ్చిందా, నువ్వు ఎక్కడో కూర్చున్నా రామాయణమే గుర్తు తెచ్చుకుంటుంది, మళ్ళీ వెనక్కి వస్తుంది. అది దానికి ఉన్న చమత్కారం. మీరు పట్టుకున్నారో లేదో, దాన్ని మీరు రౌతుని బట్టి గుర్రం. మీరు దాన్ని సక్రమంగా వాడుకోవడం వచ్చిందనుకోండి, మీరు వెళ్ళి రైతు బజారులో కూరలు కొంటున్నా సరే, మీరు ఆ కూరలు ఆకుకూరలు చూస్తుంటే కావ్యకంఠ గణపతి ముని చేసినటువంటి ఉమాసహస్రం జ్ఞాపకానికి వస్తుంది. మీరు అలా వచ్చేస్తూ పెద్ద చెట్టు కనబడితే నమో వృక్షేభ్యో హరికేశాయో పవీతి నే పుష్టానాం పతయే నమో నమో అని రుద్రాధ్యాయం గుర్తొస్తుంది. ఎవరో పిల్లలు అక్కడ ఆడుకుంటున్నారు, ఆడుకుంటూ ఉంటే క్రీడాచ మే మోదచ్చ మే జనిష్యమానంచ మే సూక్తంచ మే సుకృతంచ మే అని పిల్లల ఆటలలో ఉన్న ఆనందం అంతా రుద్రాధ్యాయంగా వేదపరంగా జ్ఞాపకానికి వస్తుంది. ఇంతలో మెరుపు మెరిసింది. ఆ మెరుపులో లక్ష్మీదేవి గుర్తొస్తుంది. సౌదామినితో కూడుకున్నటువంటి నల్లమేఘం, నీలతో జద మధ్యస్థ విద్యుల్లేకే భువాస్వర, లక్ష్మీనారాయణులు ఇలా కనపడతారనమాట అని వేదం గుర్తొస్తుంది. ఇప్పుడు నువ్వు వెళ్ళింది రైతు బజారికి, వస్తున్నది ఇంటికి, నీ మనసంతా ఈశ్వర దర్శనమే చేస్తావు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. అసలు భక్తి అన్న మాటకి, సాధన అన్న మాటకి అర్థం ఎక్కడుంది అంటే అసలు మనసుని నిగ్రహించడమే. ఒక మనుష్య జన్మ పరమ ప్రయోజనమేది, నీ మనసుని నువ్వు నిగ్రహించగలిగావా? ఈ ఛాతీ కండరాలు పట్టేసినప్పుడు అది మళ్ళీ రిలాక్స్ అవ్వడానికి మనం ఒక తైలాన్ని తయారు చేసుకుంటున్నాం కదా, ఆ తైలంలో ఒక భాగంగా మనం వాము కషాయం తయారు చేసుకున్నాం. ఆ వాము కషాయాన్ని వడపోసేసి ఆ కషాయంలో సుమారుగా ఒక 100 మిల్లీలీటర్ల పరిమాణంలో కొబ్బరి నూనెని కలుపుకోవాలి. కొబ్బరి నూనె కూడా కలిపిన తర్వాత ఆ కషాయాన్ని మళ్ళీ పొయ్యి మీద పెట్టి నూనె మాత్రమే మిగిలేంత వరకు సన్నటి మంట మీద కాచుకోవాలి. నూనె మాత్రమే మిగిలేదాకా కాగిన తర్వాత అది వేడివేడిగా ఉండగానే అందులో కర్పూరాన్ని కలపాలి. కర్పూరం కూడా చక్కగా మజిల్స్ రిలాక్స్ అయ్యి ఆ పట్టేసినటువంటి సమస్య తగ్గడానికి బాగా సహాయపడుతుంది. దాదాపుగా ఒక 40 గ్రాముల పరిమాణంలో కర్పూరాన్ని ఇంకా వేడివేడిగా ఉన్నటువంటి తైలంలో బాగా కలిపేసుకోవాలి. కర్పూరం కూడా తైలంలో కలిగిపోయిన తర్వాత దాన్ని తీసుకుని చల్లారిన తర్వాత ఒక సీసాలో పోసి ఉంచుకోవాలి. ఈ తైలాన్ని ఛాతీ మీద లైట్గా మర్దన చేసుకున్నట్టయితే కనుక ఛాతీ కండరాలు పట్టేసే సమస్యని తేలిగ్గా తగ్గించుకోవచ్చు. త్రిబుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికకి స్వాగతం. ఈ శీర్షికన రుద్రాక్ష ధారణ ప్రయోజనాలు అనే అంశం గురించి పరిశీలిద్దాం. రుద్రాక్ష మీద 14 ముఖాలు ఉన్నట్లయితే దాన్ని చతుర్దశముఖి రుద్రాక్ష అనే పేరుతో పిలుస్తారు. దీనిని హనుమంతుడి స్వరూపంగా పురాణాలలో వర్ణించడం జరిగింది. కనుక చతుర్దశముఖి రుద్రాక్ష ధారణ చేసినట్లయితే హనుమంతుడి యొక్క అనుగ్రహాన్ని పొంది ఏదో తెలియని ఆందోళన, ఏదో తెలియని భయంతో సతమతమైపోయేవారు జీవితంలో ధైర్యంగా ముందడుగు వేయటానికి, సంఘంలో చొచ్చుకుపోవటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. జ్యోతిష శాస్త్రరీత్యా శనిగ్రహం కుజగ్రహం దోషయుక్తమై ఉన్నటువంటి తరుణంలో చతుర్దశముఖి రుద్రాక్ష ధారణ చేసినట్లయితే శని కుజుల యొక్క పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందటానికి అవకాశం ఎక్కువగా ఉంది. చతుర్దశముఖి రుద్రాక్ష ధారణ చేసినట్లయితే కోర్టుల చుట్టూ తిరగాల్సిన అవసరమే ఉండదు అని చెప్పి శాస్త్రాలలో వర్ణించడం జరిగింది. సంతానం లేని వారికి సంతానాన్ని కలిగింపజేసే శక్తి కూడా చతుర్దశముఖి రుద్రాక్ష ధారణకు ఉంది అని శాస్త్రాలలో వర్ణించడం జరిగింది. సంఘంలో గౌరవ మర్యాదలు, కీర్తి ప్రతిష్టలు కలగటానికి కూడా ఈ రుద్రాక్ష ధారణ ఎంతగానో సహకరిస్తుంది.
ప్రత్యేకంగా నీలం రంగులో ఉన్నటువంటి చతుర్దశముఖి రుద్రాక్ష ధారణ చేసినట్లయితే అధికారం కలుగుతుందని మనకి శాస్త్రవచనం. అంటే రాజకీయ రంగంలో ఉన్నవారు కానీ, ఉద్యోగ రంగంలో ఉన్నవారు కానీ విశేషమైనటువంటి అధికారాలను, పదవులను తొందరగా పొందాలంటే చతుర్దశముఖి రుద్రాక్ష ధారణ చేయాలి అని శాస్త్రాలలో వర్ణించడం జరిగింది. మరి ఈ చతుర్దశముఖి రుద్రాక్షను ఎలా ధరించాలి అనే విషయాన్ని పరిశీలించినట్లయితే సోమవారం నాడు ఉదయం 6 నుండి 7 గంటల మధ్యకాలంలో కానీ, మంగళవారం నాడు కానీ ఆవు పాలలో శుద్ధి చేసి చతుర్దశముఖి రుద్రాక్ష ధారణ చేయాలి. ధారణ సమయంలో ఓం నమః అనేటటువంటి మంత్రాన్ని వీలైనన్ని సార్లు జపించి ధారణ చేయాలని చెప్పి శాస్త్రవచనం. ప్రత్యేకంగా మీ గృహంలో మానసిక ఆందోళన, కుటుంబ సభ్యుల మధ్య విభేదాభిప్రాయాలు ఎక్కువగా ఉన్నటువంటి తరుణంలో, ఉపద్రవాలు సంభవిస్తున్నటువంటి తరుణంలో మీ గృహానికి దక్షిణ దిశలో చతుర్దశముఖి రుద్రాక్షను పాతిపెట్టినట్లయితే సమస్త విభేదాభిప్రాయాలు తొలగించబడతాయని, కుటుంబ సభ్యుల మధ్య అనుకూలత ఏర్పడుతుందని చెప్పి కూడా మనకి శాస్త్రాలలో వర్ణించడం జరిగింది. అదేవిధంగా అత్యుత్తమమైనటువంటి ఫలితాలను పొందటానికి గౌరీ శంకర్ రుద్రాక్ష ఎంతగానో సహకరిస్తుందని రుద్రాక్ష జాబాలోపనిషత్తులో వర్ణించడం జరిగింది. 2 రుద్రాక్షలు ఒకదానితో ఒకటి కలిసినట్లుగా ఉన్నట్లయితే దాన్ని గౌరీ శంకర్ రుద్రాక్ష లేదా ద్విభుజి రుద్రాక్ష అనే పేరుతో పిలుస్తారు. ఈ గౌరీ శంకర్ రుద్రాక్ష కేవలం పసుపు రంగులో మాత్రమే లభ్యపడుతుంది. ఈ గౌరీ శంకర్ రుద్రాక్ష ధారణ చేసినట్లయితే సమస్త వివాహ సంబంధమైనటువంటి సమస్యల నుండి సులభంగా బయటపడవచ్చు. ఈ గౌరీ శంకర్ రుద్రాక్ష అనేక రకాలైనటువంటి ముఖాలలో లభ్యపడుతుందని, ఒక్కొక్క రకం ముఖం ఉన్నటువంటి రుద్రాక్ష ధారణ చేయటం ద్వారా ఒక్కొక్క ప్రయోజనం కలుగుతుందని మనకి శాస్త్రాలలో వర్ణించడం జరిగింది. ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా వివాహం ఆలస్యమవుతున్నటువంటి తరుణంలో 20 ముఖాలు ఉన్నటువంటి గౌరీ శంకర్ రుద్రాక్ష ధారణ చేసినట్లయితే వెంటనే వివాహం జరుగుతుంది. అదేవిధంగా సరైన వధువు లేదా సరైన వరుడు లభించాలంటే నవముఖి గౌరీ శంకర్ రుద్రాక్ష అంటే 9 ముఖాలు ఉన్నటువంటి గౌరీ శంకర్ రుద్రాక్ష ధారణ చేసినట్లయితే అనుకూలవతి లేదా అనుకూలవంతుడైనటువంటి వాడు భాగస్వామిగా లభిస్తాడని చెప్పి కూడా శాస్త్రాలలో వర్ణించడం జరిగింది. ఈ గౌరీ శంకర్ రుద్రాక్షను ఏ విధంగా ధారణ చేయాలో, ధారణ చేసే సమయంలో ఎటువంటి విధి విధానాలను పాటించాలో, దీనితో పాటుగా రుద్రాక్ష ధారణలో దాగినటువంటి నియమాలు ఏమిటో వీటన్నిటి గురించి వచ్చే సోమవారం శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికన తెలుసుకుందాం. రేపటి శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికన శకునాలు, వాటి ప్రభావాలు అనే అంశం గురించి పరిశీలిద్దాం. ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో వివాహ యోగాలు అనే అంశానికి స్వాగతం. వివాహ జీవితమే ప్రధానమైనది. వివాహ రథం అనుకూలంగా ఉంటే మనోరథములు ఫలిస్తాయి, సిద్ధిస్తాయి. కుంభరాశి అంటేనే అమృత భాండం. అది మనసులో ఉన్నటువంటి భావాలు బయటికి రాకుండా జాగ్రత్త పడేటటువంటి గొప్ప రాశి అది. ఈ గొప్ప రాశిలో జన్మించడం ఒక గొప్ప స్థితి అయితే, దేన్నైనా సరే లాభంగా మార్చుకునే సహజమైన శక్తి శని భగవానుడి వల్ల సిద్ధిస్తుంది. సహజ లాభస్థానంలో జన్మించిన కుంభలగ్న జాతకులకి సప్తమాధిపతి సూర్యుడవటం ద్వారా సూర్య భగవానుడి యొక్క పాత్ర కీలకంగా ఉండాలి. సూర్యశనులు కలిస్తే జన్మ సప్తమాధిపతుల యొక్క కలయిక ఇక్కడ మాత్రం దోషాన్ని ఇస్తుంది. కారణం సూర్యుడితో కలవటం ద్వారాగా అస్తంగత్వ దోషము ఏర్పడుతుంది. శని వెళ్ళి సప్తమంలో ఉన్నా, అంటే సింహంలో ఉన్నా, సూర్యుడు వచ్చి కుంభంలో ఉన్నా సమస్యాత్మకమైనటువంటి ఫలితాలు వస్తాయి. కాబట్టి సూర్యుడి యొక్క బలం కేంద్ర కోణస్థానములలో లేదా లాభస్థానంలో ఉండాలి, లేదా తన రాశిలో తనుండాలి. ఆయన యొక్క బలం ఇక్కడ కీలక పాత్ర పోషిస్తోంది. ఎక్కడ ఉండకూడదో శాస్త్రం చెబుతోంది. షష్ఠేష్టమే వ్యయేవాపి మదేశో దుర్బలో యది నీచరాశిగతః కిం వా దారానాశం వినిర్దిశేతు. అసలు సూర్యుడితో ఏ గ్రహమైనా వచ్చి కలిస్తే దాని యొక్క బలం మొత్తం సూర్యుడి వశమైపోతుంది, సూర్యుడు ఖాతాలో పడిపోతుంది. నీచ ప్రభావము ఎంత దోషమో అస్తంగత ప్రభావం అంత దోషం. అస్తంగత్వ ప్రభావం రాకుండా ఉండటం చాలా అవసరం. దారానాశం వినిర్దిశేతు నీచరాశిగతః కింవ. నీచరాశిలో ఉండటం కూడా మహాదోషం అన్నారు. తొలలో సూర్యుడు ఉండకూడదు. అలాగే దారాధిపతి బలవంతుడే ఉండాలి.
బలవంతుడు అనే పదానికి అర్థం బలహీనుడు కాకుండా ఉండటం కూడా బలవంతుడై ఉండటం కిందకు వస్తుంది. ఇవన్నీ నారద సంహితలో విశేషంగా చెప్పారు. సహజంగా మనకు తెలిసిన జ్యోతిష్ శాస్త్ర గ్రంథాలంటే బృహత్పరాశర హోరాశాస్త్రం, ఫలదీపిక, జాతక పారిజాతం, వాటితో పాటుగా బృహజ్జాతకం, సర్వార్థ చింతామణి, మానసాగరి, ఇంతవరకే మనకు తెలుసు. అసలు వీటికి పుట్టుక ఎక్కడ? సంహితలు. బుధవారం నాడు అప్పు ఇవ్వకూడదు, అప్పు తీసుకోకూడదు అని చెప్పామనుకోండి, దానికి కారణాలేంటో శాస్త్రంలో సంహితా గ్రంథాల్లో చెప్తారు. ఏ పని ఎప్పుడు చెయ్యాలి, శుక్రవారం నాడు ఏం చేయాలి, గురువారం నాడు ఏం చేయాలి, బుధవారం నాడు ఏం చేయాలి, ఇవన్నీ కూడా సంహితా గ్రంథాల్లో సుస్పష్టంగా చెప్పారు. శని భగవానుడు కుంభలగ్నానికి అధిపతిగా ఉన్న కారణం చేత వివాహ జీవన వ్యవస్థ సంపూర్ణత్వం పొందాలి అంటే బుధ గురు శుక్రవారాల్లో వివాహం చేసుకోవాలి వాళ్ళు. అలాగే శని బలం, అసలు వివాహ ముహూర్తం పెట్టేటప్పుడు ఏ విధంగా ఉండాలి, లగ్నాధిపతి యొక్క బలం ఆ ముహూర్త చక్రంలో కూడా బలంగా ఉండాలి. వాళ్ళు పాపస్థాన గతులై నీచస్థాన గతులై ఉండకూడదు. ముహూర్తం అంటే మళ్లీ జన్మ లాంటిది. అది ఆ ముహూర్తము యొక్క గ్రహము పరిపూర్ణమైనటువంటి శుభగ్రహ దృష్టిని పొంది ఉండాలి. అందులో సప్తమాధిపతి యొక్క బలం సూర్యబలం. సూర్యబలం ముహూర్తంలో కూడా అనుకూలంగా ఉండాలి. ఇది చూసుకోవాలి మనం. ఇంకా విశేషంగా కుంభలగ్న జాతకులకి వివాహ యోగం బలంగా ఉండాలి అంటే సూర్య భగవానుడి యొక్క వీక్షణతో పాటు శుభవీక్షణం కూడా ఉండాలి. జాతకంలో ఎలాంటి దోషాలున్నా కూడా శుభవీక్షణం వల్ల మంచి జరుగుతుందని శాస్త్రం చెబుతోంది. లగ్నేశే బల సంయుక్తే కళత్ర స్థానగే సతి పుత్రపౌత్రాది సంయుక్త గుణాఢ్య తస్య గేహిని. పుత్రపౌత్రుల వరకు కూడా మనం జీవించి ఆ జీవిత భాగస్వామి యొక్క చెయ్యి వదలకుండా ఉండాలి అంటే పండితులు వివాహం చేస్తున్నప్పుడు బ్రహ్మగ్రంథి వేస్తారు. ఇద్దరి మధ్యలో కూడా ఆ బ్రహ్మగ్రంథి వాళ్ళ యొక్క వస్త్రాలని 3 ముళ్ళ రూపంలో వేస్తారు. ఆ వస్త్ర ప్రసారం వల్ల వాళ్ళకి విశేషమైన శక్తి వస్తుంది. పుత్రులు పౌత్రులు ఉన్నంత వరకు మెడలో కట్టినటువంటి 3 ముళ్ళు బలంగా ఉంటాయి. వాళ్ళు కట్టుకున్నటువంటి వస్త్రాలని మళ్ళీ 3 ముళ్ళ రూపంలో ఇద్దరి మధ్యలో బ్రహ్మగ్రంథి వేయటం ద్వారాగా బ్రహ్మముడులు అంటారు వాళ్ళు. ఆ ఫలం పెరుగుతుంది. మంత్రవేత్తలు వేయాలి. ఆ వేసినటువంటి యొక్క అక్షతల ప్రభావం ఆశీర్వచనం పరిపూర్ణమవుతుంది. కుంభలగ్న సింహలగ్న ప్రభావాలు లగ్న సప్తమాలుగా ఉన్నందువల్ల శని సూర్యుల యొక్క బలం చాలా విశేషంగా కీలకంగా చూస్తూ ముందుకు వెళితే బాగుంటుందని జ్యోతిష్ శాస్త్రం చెబుతోంది. రేపటి శుభమస్తు కార్యక్రమంలో మీన లగ్న జాతకులకి ఏర్పడబోయేటటువంటి సప్తమాధిపత్య యొక్క బలాన్ని పరిశీలన చేద్దాం. ఇప్పుడు ఆరోగ్యం యోగా అనే శీర్షికన అనారోగ్య సమస్యల నివారణకై ఉపకరించే కొన్ని యోగాసనాలని పరిశీలన చేద్దాం. దగ్గు సమస్య నివారణకు యోగాసనాల ప్రక్రియలు. కానీ ఈ దగ్గు అనేది ఎక్కువ రోజులు కొనసాగితే దీనిని తీవ్ర అనారోగ్య సమస్యగా పరిగణించాలి. ఊపిరితిత్తుల్లో ఏర్పడిన అవరోధాల వల్ల, రోగకారక పరిస్థితుల వల్ల దగ్గు రావచ్చు. వాతావరణ మార్పుల వల్ల, అతి శీతలమైన పరిస్థితుల వల్ల, శీతల పానీయాలు, శీతల ఆహార పదార్థాలని స్వీకరించడం వల్ల, దుమ్ము ధూళి పరిస్థితుల్లో సంచరించడం వల్ల తీవ్రమైన దగ్గు రావచ్చు. సాధారణ అనారోగ్య సమస్యగా వచ్చే దగ్గు వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు. దగ్గు ఎక్కువ కాలం ఉంటే వెంటనే వైద్యుణ్ణి సంప్రదించి ఔషధాన్ని స్వీకరించాలి. దగ్గు సమస్య నివారణకు యోగ ప్రక్రియలలో బీకనాసనం ఉపకరిస్తుంది. నేలపై బోర్లా పడుకుని 2 చేతులు ముడిచి గడ్డం పక్కన పెట్టుకోవాలి. మోకాళ్లను భూమికి తాకించాలి. ఈ ఆసనాన్ని సాధన చేయాలి. ఈ ఆసనాన్ని సాధన చేయడం ద్వారా శ్వాసకోశాలు పరిశుద్ధమవుతాయి, ఊపిరితిత్తులు బలోపేతమవుతాయి. తద్వారా దగ్గు సమస్యకు పరిష్కారం లభిస్తుంది. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. నవీన యుగంలో ప్రతి ఒక్కరూ కూడాను ఇండివిజువల్ హౌసెస్ కట్టుకునేందుకు అవకాశం లేక అపార్ట్మెంట్ అయినా సరే కొనుగోలు చేద్దాం అనేటువంటి తలంపులతో ఉన్నారు. ఈ అపార్ట్మెంట్స్ కొనుగోలు చేసేటప్పుడు కూడా వాస్తు శాస్త్రాన్ని తప్పనిసరిగా ఆచరించాలి, పాటించాలి. అపార్ట్మెంట్ కొనేటప్పుడు మీ పేరులో ఉన్న బలానికి ఏ ఫేసింగ్ సూట్ అవుతుందో తెలుసుకొని ఆ ఫేసింగ్ ప్లాట్ను కొనుగోలు చేయటానికి ప్రయత్నించాలి.
అపార్ట్మెంట్లో వంటగది సాధ్యమైనంత వరకు తూర్పు ఆగ్నేయంలో ఉండాలి, లేక ఉత్తర వాయవ్యంలో ఉన్నా పర్వాలేదు. అంతగా వీలు కుదరని పక్షంలో దక్షిణ ఆగ్నేయం లేక పడమర వాయువ్యంలో కూడా వంటగది నిర్మాణం చేసుకోవచ్చు. కానీ కిచెన్ ప్లాట్ఫామ్ తూర్పు వైపుగా ఉండే విధంగా అమర్చుకోవాలి. లేదా పడమర వాయువ్యంలో ఉన్నప్పుడు ఉత్తర వైపు కిచెన్ ప్లాట్ఫామ్ నిర్మాణం చేసుకోవాలి. అలాగే వంట చేసేటువంటి వారు ఎక్కువ శాతం తూర్పు వైపే తిరిగి వంట చేస్తే చాలా మంచిది. అపార్ట్మెంట్స్ లో టాయిలెట్స్ విషయానికి వస్తే పెద్దగా వాస్తు గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదని కొంతమంది చెబుతూ ఉన్నారు. కానీ ఈశాన్య మూలలో టాయిలెట్స్ ఉండరాదు అనే విషయం కూడా గుర్తుపెట్టుకోండి. మిగిలిన 3 మూలల్లో టాయిలెట్స్ ఎక్కడైనా సరే నిర్మాణం చేసుకోవచ్చు. హాలు, డైనింగ్ ఈ 2 విషయంలో అపార్ట్మెంట్స్లో ఏ దిశలో ఉన్నా పర్వాలేదు. కానీ ఈశాన్యం, వాయవ్యం, ఆగ్నేయం ఈ 3 దిశల్లో సాధ్యమైనంత వరకు హాలు, డైనింగ్ ఉండేటట్టుగా చూసుకోవాలి. చిల్డ్రన్ బెడ్రూమ్ ఈశాన్యంలో లేదా ఉత్తర వాయువ్యంలో లేక ఆగ్నేయంలో కట్టుకోవాలి. ఉత్తర వాయువ్యంలో చిల్డ్రన్ బెడ్రూమ్ చాలా మంచి యోగాన్ని కలిగిస్తుంది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మాస్టర్ బెడ్రూమ్ సాధ్యమైనంత వరకు కూడా నైరుతిలోనే ఉండాలి. అపార్ట్మెంట్స్ ని కొనుగోలు చేసేటప్పుడు ముఖ్యంగా పాటించవలసిన నియమాల్లో అపార్ట్మెంట్స్ కి ఎవరి అపార్ట్మెంట్స్ కి వారు లోపలికి వచ్చేటప్పుడు సింహద్వారానికి సింగిల్ డోర్సే పెడుతున్నారు. ఇది చాలా చోట్ల జరుగుతున్న ప్రక్రియ. ఎప్పుడూ సింహద్వారానికి 2 గేట్లు ఉండాలి. ఎప్పుడూ కూడా మీరు మీ అపార్ట్మెంట్ లోకి ప్రవేశించేటప్పుడు సింహద్వారానికి గడప ఉండాలి. చక్కటి గడప ఎత్తుగా ఉండాలి. దానికి 2 డోర్లు ఉండాలి. ఆ డోర్లు వేసేటప్పుడు మూత రాకూడదు. అలా కనుక ఉన్నట్లయితే మీ కుటుంబంలోని పిల్లలు అందరూ కూడా సుఖంగా జీవితాన్ని గడపడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతి ఒక్క అపార్ట్మెంట్లోనూ ఉండేటువంటి వ్యక్తులు నివసించేటువంటి వారి వారి అపార్ట్మెంట్స్లో ఈశాన్య మూల దైవతా మందిరం ఏర్పాటు చేసుకోవటం చాలా మంచిది. అలాగే హాలు, ఈ హాలులో కూర్చునేటువంటి విధి విధానంలో తూర్పు, ఉత్తరం వైపు బరువైన సోఫా సెట్లు ఉంచేటువంటి విధి విధానానికి స్వస్తి చెప్పండి. ఎక్కువగా నైరుతి, పడమర, దక్షిణం వైపు మాత్రమే ఆ యొక్క సోఫా సెట్లు అమర్చుకునేటువంటి తీరుతెన్నుల్లో ఉండే విధంగా మీరు అపార్ట్మెంట్ను సెలెక్ట్ చేసుకోండి. దానివల్ల చాలా యోగవంతమైన ప్రభావం వచ్చి తీరుతుంది. ప్రతి ఒక్క అపార్ట్మెంట్కి కూడాను ఉచ్చ స్థానంలో డోర్స్ ఉండేటువంటి రీతిలోనే ఏర్పాటు చేసుకున్న తీరులో ఉండేటువంటి విధి విధానాన్ని అమర్చి ఉన్నట్లయితే అది మీకు సర్వ విధాల లాభాన్ని చేకూరుస్తుంది. నేటి వాస్తు సందేహాన్ని కనుక పరిశీలన చేసినట్లయితే గృహంలో ఎప్పుడూ కూడాను కలతలు లేకుండా ఉండటానికి, శాంతి వాతావరణం బాగా ఉండటానికి పాటించవలసిన వాస్తు నియమం ఏమిటి? గృహమే కదా స్వర్గసీమ అన్నారు. ఆ స్వర్గసీమలో ఎప్పుడూ తగాదాలు, గొడవలు ఉంటే ఆ ఇంట్లో ఉండబుద్ధి కాదు కదా. అందుచేత సామరస్యం, శాంతి, సద్భావనం పెంపొందించుకోవడానికి నైరుతి దిశలో తప్పనిసరిగా సీతారాముల ఫోటో అంటే పట్టాభిషేకం ఫోటోను మీ హాలులో తగిలించడం, పడమర దిశలో లక్ష్మీ నరసింహస్వామి యొక్క ఫోటోను తగిలించి ప్రతి బుధవారం కూడాను ఎండినటువంటి తెల్ల జిల్లేడు కర్రలతో ధూపం గనక వేసినట్లయితే అశాంతి తొలగిపోయి శాంతి సౌఖ్యాలతో ఆ గృహం విరాజిల్లటానికి ఆస్కారం ఉంటుంది సుమా. ఇప్పుడు ఆరోగ్యం యోగా అనే శీర్షికన అనారోగ్య నివారణ కోసం యోగాసనాలు ఏమిటో చూద్దాం.
దగ్గు సమస్య నివారణకు ఏకపాద శీర్షాసనం కూడా మంచి పరిష్కారం లభిస్తుంది. దగ్గు వలన శరీరం త్వరితంగా అలసటకు గురి అవుతుంది. శరీరానికి సరిపడని ఆహార పదార్థాలను స్వీకరించడం ద్వారా, అతి పులుపు, వేడి చేసే పదార్థాలను స్వీకరించడం ద్వారా కూడా దగ్గు రావచ్చు. ఈ సమస్య నివారణకు ఏకపాద శీర్షాసనం మంచి పరిష్కారాన్ని చూపుతుంది. నేలపై శీర్షాసనం వేసి కుడికాలును నేలపై తాకించి ఎడమకాలును పైకి ఎత్తాలి. అలాగే ఎడమకాలును నేలకి తాకించి కుడికాలును ఎత్తాలి. 2 చేతులతో తలని గట్టిగా పట్టుకోవాలి. తల ఆధారంగా చేసుకుని ఈ ఆసనాన్ని వేయాలి. అయితే ఈ ఆసనానికి ఎంతో సాధన అవసరం. దీనిని నిత్యం ఆచరించడం వల్ల దగ్గు సమస్య నివారణ చెందడంతో పాటు ఊపిరితిత్తులు కూడా ఆరోగ్యంగా ఉంటాయి.